పరిష్కార మార్గం. सर्वदिन मोचमाने स्वजमाने स्वजमाने स्वम मत्रकाली 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 देवी परमेश्वरी ओम शांभवी अकर्षयामि 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 चट 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 ज्वाल 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 नरसिंहाय लक्ष्मी नरसिंहाय अकर्षयामि 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 ओम चट 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 ओम चट 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 ओम चट 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 ज्वाल 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 नरसिंहाय लक्ष्मी नरसिंहाय अकर्षयामि 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 राजाधिराज योगिराज परब्रह्म सद्गुरु सच्चिदानंद साईनाथ महाराज ओम गुरुदेव दत्त 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 ओम मातृदेवो भव ओम पितृदेवो भव ओम आचार्य देवो भव ओम ఓం గురుదేవ దత్త 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 దత్త. నేను మీ సాయి దత్తానందను, మంత్రతంత్ర యంత్రశాస్త్రం నిపుణుని. మంత్రం అంటే ఏంటి, యంత్రం అంటే ఏంటి, రుద్రాక్షలు అంటే ఏంటివి, ఈ మూలికలు అంటే ఏంటివి, మళ్ళీ వచ్చేసి హస్త సాముద్రిక అంటే ఏంటి, ఫేస్ రీడింగ్ అంటే ఏంటి, ఈ ఆయుర్వేదంలో ఈ మూలికలు పనిచేస్తాయి, వీటన్నిటి మీద నేను ఎన్నో విధాల కష్టపడి నాకు ఇష్టమైన ఈ విద్యను 8వ తరగతి నుంచి కూడా నేను ఈ విద్యను నేను బాగా ఇంట్రెస్ట్గా చేస్తున్నా. నా పాఠ్య పుస్తకాలు తక్కువ, నేను చదివేది ఈ పుస్తకాలు ఎక్కువ. అయితే ఎక్కడ పాత పుస్తకం దొరికితే తీసుకొచ్చి చదివేవాడిని. అయితే నాకు ఆ దత్తాత్రేయుని అనుగ్రహం వల్ల ఈ యొక్క విద్య చిన్నప్పటి నుంచి వచ్చింది. కాబట్టి నేను ఈ విద్య నాకు దైవశక్తితో వచ్చిందే కానీ నేను ఏ ఒక్క గురువుల దగ్గర నేర్చుకోలేదు. కాబట్టి నాకు ఈ వచ్చిన విద్యను 10 మందికి పంచాలి, దైవశక్తితో వచ్చిన విద్యనని ఇప్పటి వరకు 450 మంది శిష్యులను తయారు చేసిన ఈ విద్య నేర్చుకుని ఇప్పుడు చాలామంది వాళ్ళు ప్రాక్టీస్ చేసుకొని 10 మందికి సేవ చేస్తున్నారు. యంత్రాలు మంత్రాలు తంత్రాలు ఇవన్నీ కడుతున్నారు, మూలికలు ఇస్తున్నారు, బాగుపడుతున్నారు. గురువుగారి మీ దయ వల్ల మాకు ఏదో 4 పూటలు పోయినాము. మళ్ళీ వచ్చేసి వాళ్ళ ఒక పేరు ప్రఖ్యాతులు వస్తుంది, మీ పేరుతోటి మేము చేసుకుంటున్నాము, ఇప్పుడు డబ్బులు కూడా వెనకేసుకుంటున్నాము, 10 మందికి సేవ చేస్తున్నాం, ఎవరికి చేసినా కానీ మంచి జరుగుతుంది అంటున్నారు. అంతే సంతోషం గురువుగారు, మీరు మాకు ఉపదేశం ఇచ్చినందుకు అది అని ఫోన్ చేస్తుంటారు. కాబట్టి ఎవరికైనా ఉపదేశం కావాలన్నా కూడా నా దగ్గరికి ఫోన్ ద్వారా సంప్రదించి రాండి, ఉపదేశం ఇస్తాం, మంత్రోపదేశం 10 మందికి సేవ చేయండి. అయితే ఇప్పుడు నన్ను కలవాలంటే ఇక్కడ కింద ఉన్న ఫోన్ నెంబర్లో ఫోన్ చేయండి. మళ్ళీ వచ్చేసి మీరు గూగుల్ మ్యాప్లో కూడా శ్రీ సాయి దత్తానంద అని కొడితే కూడా వస్తుంది. శ్రీ సాయి దత్తానంద పరిష్కారం మార్గం అని కొట్టండి, మీకు గూగుల్ మ్యాప్ కూడా వచ్చేస్తుంది. కాబట్టి మేము పెట్టాలని కూడా ఏం లేదు, మీకు కావాలనుకుంటే గూగుల్ మ్యాప్, లేకుంటే నెట్ ప్రాబ్లం ఉంటే మేము కూడా మీకు లొకేషన్ పంపిస్తాం, ఎట్లయినా ఏం లేదు. అయితే మీకు ఏ వస్తువు కావాలి, ఏది కావాలి, మంత్రతంత్ర యంత్రాలకు సంబంధించినవి, ధనాకర్షణకు సంబంధించినవి, జనాకర్షణకు సంబంధించినవి, రుణబాధలకు సంబంధించినవి, పెళ్ళిళ్ళకు కావాల్సిన సంబంధించినవి, ఏ వస్తువు అయినా కానీ ఏ ఐటమ్ అయినా నా దగ్గర దొరుకుతుంది. ఫోన్ ద్వారా వచ్చి తీసుకోవచ్చు. ఆన్లైన్ ద్వారా కూడా మేము పోస్టులో పంపిస్తాం, కొరియర్ ద్వారా. అయితే ఈరోజు శీర్షిక ఏంటంటే అశ్వం అంటే గుర్రం. గుర్రం 4 కింద అడుగులు ఉంటుంది. అయితే ఈ గుర్రం నాళ్ళకి ఇంత పవర్ ఎందుకు ఉంటుంది అంటే, ఈ గుర్రం నాళ్ళ అనేదానికి ఇట్లా మేము యంత్రంలో పెట్టి చేపించిన ఈ గుర్రం నాళ్ళకి ఇంత పవర్ ఎందుకున్నది. అయితే ఈ గుర్రం నాళ్ళకి ఇంత పవర్ ఎందుకుందంటే, ఒకసారి సూర్యుని భార్య ఛాయాదేవి ఆ సూర్యుని తేజస్సుకు ఆమెకు వేడి తట్టుకోలేక, ఇప్పుడు ఎట్లున్నా సమ్మర్లో అట్లా ఆమెకు తట్టుకోలేక
పోయి భూలోకంలో ఈ మంచు పర్వతాలు ఉంటాయి కదా, అందులో కొన్ని రోజులు సేద చేసుకొని వద్దామని చెప్పేసి మన హిమాలయ పర్వతాలలో వచ్చింది ఆమె హిమగిరిలో ఆమె ఈ రూపంలో, అంటే దేవతలు డిఫరెంట్ కలర్స్ ఉంటారు, గ్రీన్ కలరు, బ్లూ కలరు, రెడ్, బిల్కుల్ రెడ్ కలరు, ఇట్లా ఉంటారన్నమాట. చూడగానే గుర్తుపట్టవచ్చు. అందుకని చెప్పేసి ఆమె ఏం చేస్తుంది, ఒక గుర్రంలాగా తయారయ్యి గుర్రం యొక్క రూపాన్ని దాల్చి ఆమె ఆ హిమాలయ పర్వతాలలో తిరుగుతుంటుంది. హిమగిరిలో తిరుగుతుంటే శనిదేవుడు ఆ ఛాయాదేవత యొక్క కుమారుడు. అయితే ఆయన ఏం చేస్తాడు, అమ్మ మీద ఆయనకు చాలా విపరీతమైన ప్రేమ. అమ్మ మీద ప్రేమతోటి అమ్మ భూలోకాల్లో తిరుగుతుంటాయి, రాళ్ళు, ఈ ముండ్లు, త్రప్పలు ఇవన్నీ ఉంటాయి. అమ్మ మరి అక్కడ దేవలోకంలో ఇవన్నీ ఉండవు, ఈ స్పాంజిలాగా ఉంటుంది దేవలోకంలో. ఈ రాళ్ళు గీళ్ళు ఉండవు, మట్టి గిట్టి ఉండదు. అయితే మరి అంత నైస్ అంత సునాయాసంగా తిరిగిన మనిషి మరి ఆ భూలోకంలో కాళ్ళకి ఏమన్నా అవుతుంది అని చెప్పేసి ఆయన ఈ గుర్రం నాడ రూపంలో ఈ కాళ్ళకు 4 కాళ్ళకు అంటుకుంటాడు ఈ రూపంలో తయారై. అయితే ఆమె ఎప్పుడైతే సేద ఇడుచుకొని మళ్ళీ దేవలోకం పోదామనుకుంటుందో ఆమె మళ్ళీ ఒక కన్య రూపం దాల్చుతుంది. దాల్చినప్పుడు ఈ గుర్రం నాళ్ళన్నీ పట్టపట్ట అక్కడ పడతాయి. ఏందని చూస్తే అందుకెళ్ళి శనిమాత్ముడు వెళ్తాడు. వెళ్ళి అమ్మ నేనే ఆ రూపంలో నీ కాళ్ళకు అంటుకున్నా, నీకేం కావాలంటే ఇంత ఉదారత్వ గుణం ఉంది నీ దగ్గర, ఇంత ప్రేమ ఉన్నది, అయితే నువ్వు మానవులను కష్టపెడతావు అంటారు శరీరం. కానీ ఈ గుర్రం నాళ్ళకు ఒక వరం ఇస్తున్నా నేను. ఈ గుర్రం నాళ్ళు ఎవరైతే ఇంట్లో పెట్టుకుంటారో వాళ్ళకు శని యొక్క బాధలు దూరం అయిపోయి ధనకనక వస్తువానాలు, ఆయురారోగ్య, ఐశ్వర్యాలు కలువుగా కానీ ఈ గుర్రం నాళ్ళకు ఆశీర్వదిస్తుంది ఛాయాదేవి. అందుకే ఈ గుర్రం నాళ్ళకి ఇంత ఇంపార్టెన్స్ ఉన్నది. అయితే ఈ గుర్రం నాళ్ళను మనం ఉంగరాల్లాగా చేసి పెట్టుకోవచ్చు, కడల్లాగా చేసి పెట్టుకోవచ్చు, మామూలుగా ఇదే విధంగా పూజకు కూడా పెట్టుకోవచ్చు. అయితే ఈ గుర్రం నాళ్ళు లక్ష్మికి కూడా ధనాకర్షణ కూడా చేస్తుంది. మీకు కావాలంటే నా దగ్గర ఉంటాయి, మంచిగా పూజ చేసి ఉంటాయి. దానికి ఒక పవర్ సృష్టించి ఉన్న దాని పవర్ని ఇంకా పూజ బలం చేసి విఘ్నాలలో పెట్టుంటాయి. కావాలంటే మేము ఆన్లైన్ ద్వారా కూడా పంపిస్తాం, వచ్చి కూడా తీసుకోవచ్చు. ఇట్లా ప్రేమలాగా చేసి దీనికి ప్రాణప్రతిష్ఠ చేసి పెడతాం. అయితే మీరు కావాలనుకుంటే కూడా తీసుకోవచ్చు. ఈ గుర్రం నాలు ఏంటంటే శనిని కూడా దూరం చేస్తుంది. వ్యాపార స్థలంలో పెట్టుకుంటే విపరీతమైన వ్యాపారం నడుస్తుంది. ఏ కిరాణా షాపులు కానీ, బట్టల షాపులు కానీ, ఏది కానీ. కాకపోతే ఏంటంటే ఇది నల్ల గుర్రంది అయి ఉండాలి. మేము నల్ల గుర్రంది ఇది కూడా వైష్ణవ మాతకి వెళ్ళి తెప్పిస్తాం. చిన్న చిన్న గుర్రాలు ఉంటాయి అక్కడ, పట్టి పట్టి ఇంత చిన్నగా ఉంటాయి, ఇంత సైజు ఉంటాయి అన్నమాట. ఒక చిన్న సైజు పందిలాగా ఉంటాయి, అంత సైజు. అయితే అక్కడ ఏంటంటే ఆ వైష్ణవ మాత పైకి ఎక్కుతున్నప్పుడు దానికి చెమటలు వస్తాయి. ఆ చెమటలన్నీ ఈ నాళ్ళలో పీల్చుకొని ఉంటాయి. కొందరు తాగుబోతులు ఉండడానికి గుర్రం నాళ్ళు నానబెట్టి ఆ నీళ్ళు ఇస్తే వానికి తాగుడు కూడా తీసుకొచ్చేస్తుంది. ఆ గుర్రం చెమట తాగిపోయమంటారు. గుర్రం చెమట ఎడ దొరుకుతుంది. కాబట్టి గుర్రం నాళ్ళను మనం నీళ్ళలో నానబెట్టి ఆ నీళ్ళు తాగుబోతులకు ఎవరైనా బాగా తాగేటోళ్ళు ఉంటే వాళ్ళకి ఇస్తే విరక్తి వస్తుంది అనమాట. దాని మీద ఒక బాటలు తాగేటోడు సగం బాటలు తాగుతాడు, సగం తాగేటోడు ఇంకా తక్కువ తాగుతాడు. మొత్తం తక్కువ కాకుండా కానీ క్వాంటిటీ అయితే తక్కువ అవుతుంది. అయితే మీకు కావాలనుకుంటే ఈ గుర్రం నాళ్ళు నానబెట్టి తాగిపించేటి కూడా నా దగ్గర ఉంటాయి. మీరు ఎనీ టైం నా దగ్గర రండి. నా యొక్క మంత్రతంత్ర యంత్ర శాస్త్రాన్ని ఉపయోగించుకోండి, 10 మందికి సేవ చేయండి. మన ఉపదేశం కూడా కావాలనుకుంటే తీసుకోండి. జై గురుదత్.